హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. పూజకు ముందుగా అటు ప్రిపేర్ చేస్తూ ప్రసాదం చేసుకుందామని వచ్చానండి. కట్టె పొంగల్ చేస్తున్నాను. మనం మామూలుగా కట్టె పొంగలి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మనం వేసేది పెసరపప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కదా. నేనైతే విడిగానే చేస్తున్నాను. మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసేసి అన్నము దింపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం అందులో మిరియాలు జీడిపప్పు వేస్తానండి. నేనైతే ఇంకా అంతే ఏం వేయను. మిరియాలు కూడా చక్కగా బాగా ఇట్లా చిట్లిపోయేంత నేతిలో వేపి జీడిపప్పు కూడా వేస్తాను. ఇంతేనండి నేను చేసే విధానం. అయితే కట్టె పొంగలి ఇంతేగా చేస్తాను. మరి ఇంకా వేరే అందరు ఎలా చేస్తారో, మీరు ఏమన్నా వేరే విధంగా చేస్తే నాకు కామెంట్ పెట్టండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ప్రసాదాలు కూడా. నేనైతే కట్టె పొంగలి ఇలానే చేస్తాను. తర్వాత మనం పూజలోకి వెళ్తే ఇంకా ఈ ప్రసాదం చివరిలోకి వచ్చేసింది కదా. ప్రసాదాలు కూడా చాలా రకరకాలుగా చేస్తారు కదండి. నాకు అట్లా అన్ని రకాలుగా రావు, కొన్ని రకాలే వచ్చు. కాకపోతే వెంకటేశ్వర స్వామికి కట్టె పొంగలి ఇలాంటివి ఇష్టం కదా అనేసి ఈరోజైతే అలా ప్రసాదము చేశాను. చూసారా, అవి చక్కగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కట్టె పొంగల్లో కలిపేసుకోవడం, అంతేనండి. అందరికీ తెలిసిన విధానమే. ఇక తర్వాత పూజ దగ్గరికి వెళ్దాము. చూసారా, నేనైతే కొంచెం గట్టిగానే ఉడికిచ్చానండి. ఇట్లా లూజుగా మెత్తగా ఉడికియలేదు, గట్టిగానే ఉడికిచ్చాను. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి మామూలుగా శంకుచక్ర దీపాలతోటి దీపం పెట్టుకున్న, దీపారాధన చేసుకున్న తర్వాత మామూలుగా ఇంట్లో రోజు పెట్టే దీపాలు 2, అంటే 3 దీపారాధనలే చేశాను ఈరోజు. అంటే అన్నీ అనేసి ఏం లెక్క ఏమి ఉండదు, కానీ నాకు అలా ఇవాళ చేయాలనిపించింది, అలా చేసుకున్నాను. చూసారా, నేను ఎప్పుడు చెప్పే విధంగానే నా పూజ కంటే ఎక్కువ నేను అలంకారం మీద ఎక్కువ శ్రద్ధ పెడతానండి. పూజ అన్నీ ఫోన్లో ప్లే అవుతుంటాయి, కొన్ని నోటికి వచ్చినాయి చదువుకుంటూ. నేను ముందు వీడియోలలో కూడా చెప్పా కదా, ఇలానే చేసుకుంటానండి. నేను అలంకారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అక్కడ మనం ఏంటంటే మనం పూజ చేస్తూ మంచిగా ఫోన్లో అన్నీ వింటూ మనం ఇలా అలంకారం చేసుకుంటుంటే మన మనసు అనేది ఎటు డైవర్ట్ అవ్వదండి, అక్కడే ఉంటుంది తెలుసా. అరే ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకెలా చేస్తే బాగుంటుంది, అలా ఉంటుంది. కాబట్టి అది కూడా మనము కరెక్ట్ భగవంతుని రీచ్ అయినట్టని నేను అనుకుంటానండి. తర్వాత అష్టోత్తరము, తర్వాత గోవిందనామాలు, తర్వాత వాళ్ళ శనివారం కాబట్టి హనుమాన్ చాలీసా, ఇలా అన్నీ ఫోన్లో పెట్టుకొని చదువుకుంటూ చాలా సమయం అక్కడనే గడిపేసి ఇంకా నైవేద్యాలు, ధూపము, హారతి ఇలా 1 by 1 అన్నీ ఇచ్చిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర కూర్చొని గోవిందనామాలని ఒక 2-3 సార్లు ప్లే చేసుకొని చక్కగా భజనలాగా చేసుకున్నానండి ఈరోజు. చాలా సంతృప్తినిచ్చింది నాకు ఈరోజు పూజ, చాలా బాగా అనిపించింది. మీరే విధంగా చేసుకున్నారు పూజ? నా పూజ మీకు నచ్చిందా? కమెంట్ తెలపండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేస్తూ ఉండండి. చూసారా, ఆ వెంకన్న బాబు ఆ దీపకాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడండి. నాకైతే అంత చక్కగా అనిపించిందండి ఈరోజు పూజ. కొంచెం హాలిడే ఉంటేనే ఇలా పూజ ఫ్రీగా చేసుకోవడానికి నాకు టైం ఉంటుందండి. హాలిడే ఉన్న రోజే చేసుకుంటాను ఇలాంటివి. ఇక మళ్ళీ శనివారానికి మళ్ళీ ఉరుకులు పరుగులు ఉంటాయి కదా, అందుకనే ఈరోజు హాలిడే వచ్చిందనేసి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. ఓకే అండి, పూజా విధానము అది స్పెషల్గా అంటూ ఏముండదు, రొటీన్ పూజ లాగానే కొంచెం సేపు ఎక్కువ
నామాలు అవి చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.